रियासती हुकूमत ने शहर हैदराबाद की बड़ी फ्रूट मार्केट गड्डी अनारम की कोहड़ा में आरजी तामीर पर तवज्जो मरकूज कर दी है। वज़ीर ज़राअत निरंजन रेड्डी ने वाज़ेह किया कि शहर के नवाही इलाके हयात नगर के बाटा सिंगारम लॉजिस्टिक पार्क में दशहरे से ख़रीदारी का आगाज़ कर दिया जाएगा। इसी रोज़ कोहड़ा में ताजिरों के लिए मकामात की तामीर का संग बुनियाद रखा जाएगा। क़ब्ल कोतापेट में विक्टोरिया होम के मुकाम का रियासती वज़रा मोहम्मद महमूद अली और सबीता इंदिरा रेड्डी ने मुआयना किया। इस मौके पर कमीशन एजेंट से इन वज़रा को मुश्किलात से वाकिफ़ करवाया। वज़ीर ज़राअत ने इस मौके पर मीडिया से बात करते हुए कहा कि वज़ीर आला चंद्रशेखर राव गड्डी अनारम में सरकारी अस्पताल की इमारत का संग बुनियाद रखेंगे, जिसका हम तमाम इस्तकबाल करते हैं। उन्होंने कहा कि तमाम की जानिब से इस मसले को उठाए जाने के बाद ही वज़रा ने आज इस मुकाम का मुआयना किया। उन्होंने कहा कि ताजिरों को तमाम तरह की सहूलतें मार्केट में फराहम की जाएंगी। वाज़ेह है कि कोत्तापेट फ्रूट मार्केट में एक मस्जिद भी है, लेकिन इस सिलसिले में मस्जिद के तहफ़्फ़ुज़ के लिए हुकूमत की जानिब से हनूज़ कोई ठोस यकीन दहानी नहीं करवाई गई है। ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రవాణా సౌకర్యాలు అదేవిధంగా రాకపోకలు వర్తకులు మరియు అవసరాలను సంపూర్ణంగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కోహెడాలోకి గడ్డేనారం ఫుడ్ మార్కెట్లో షిఫ్ట్ చేయాలనేది గతంలో నిర్ణయం తీసుకున్నది. కోహెడలో శాశ్వత ప్రాతిపదికన అక్కడ 170 ఎకరాల స్థలం ఉంది. ప్రభుత్వానికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆధీనంలోనే ఉంది. శాశ్వత ప్రాతిపదికన అక్కడ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అధునాతన మార్కెట్ను నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం. దానికి డిపిఆర్ తయారు చేసి అక్కడ అలాట్మెంట్ ఇచ్చి అవన్నీ చేయడానికి ఒక సమయం పడుతుంది. అది సమాంతరంగా పని స్టార్ట్ అవుతుంది. ఈ లోపల గడ్డేనారంలో ఆ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి రాష్ట్ర ప్రజలకు ఉచితంగానే అత్యున్నత వైద్య సేవలు అందించాలనేటువంటి సంకల్పంతో మహానగరంలో ఒక 4 అధునాతనమైనటువంటి ఆసుపత్రులను నిర్మాణం చేయాలని నిశ్చయించడం జరిగింది. అందులో భాగంగానే గడ్డేనారంలో కూడా ఒక హైరైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ వస్తుంది. ఆ హాస్పిటల్ అక్కడ రావడం కోసం ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వెలువడినాయి. ఇదివరకే త్వరలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా ఆ ఆసుపత్రి భవనానికి చేస్తారు. అక్కడ ఉండేటువంటి పళ్ళ వ్యాపారులు ఇక్కడికి బాటా సింగారానికి షిఫ్ట్ కావడం కోసం ఇక్కడ వాళ్లకు వసతులు సంపూర్ణంగా వాళ్ళకు అవసరమైనటువంటి వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం కోసం ఈ లాజిస్టిక్ పార్క్లో 11 ఎకరాల ఏరియా, దాదాపు 60-70 వేల స్క్వేర్ ఫీట్ల కవర్డ్ ఏరియా, ఇది కాక అదనంగా ఓపెన్ ఏరియాస్